Hey guys, today let's build a code on colored text using Python. So దీనికి అంటే మనం ప్రింట్ చేసే టెక్స్ట్ కలర్లో వస్తుంది బేసిక్గా. సో దీనికి కలరామా అనేది మనం అది ఆల్రెడీ ఇన్స్టాల్లో ఉంటుంది. సో నేను దాని నుంచి ఇన్నిట్ ఇంకా ఫోర్లో మనకి కలర్స్ దొరుకుతాయి, కలర్స్ అన్నీ ఉంటాయి. సో అది ఇంపోర్ట్ చేసుకోవాలి, సబ్ లైబ్రరీ అనుకోండి. సో నెక్స్ట్ ర్యాండమ్ లైబ్రరీని ఇంపోర్ట్ చేశాను. నెక్స్ట్ కలర్స్ అని చెప్పేసి నేను లిస్ట్లో కావాల్సిన కలర్స్ అని ఇచ్చాను. నెక్స్ట్ టార్గెట్ కలర్ అని ఇచ్చేసి ఒక వేరియబుల్ తీసుకొని ర్యాండమ్ డాట్ చాయిస్ కలర్స్ని నేను పాస్ చేస్తున్నా. మీకు తెలుసు కదా చాయిస్ మీద ఏం చేస్తుందో, లైక్ చాయిస్ ఏదో ఒక కలర్ పిక్ చేసుకుంటుంది, ఏదో ఒకటి. నెక్స్ట్ ఫంక్షన్ యూజ్ చేసి కోడ్ బిల్డ్ చేద్దాం. సో డెఫ్ ప్రింట్ కలర్డ్ టెక్స్ట్ అనే వేరియబుల్ని పాస్ చేస్తున్నా. ఒక స్టేట్మెంట్ అయితే ప్రింట్ చేద్దాం. ఇక్కడ టార్గెట్ కలర్ ప్లస్ టెక్స్ట్. టార్గెట్ కలర్ అంటే పైన ఇచ్చాం కదా, అందులోంచి ఏదో ఒక కలర్ పిక్ చేసుకొని టెక్స్ట్ కూడా మనకి ప్రింట్ అవుతుంది అదే కలర్లో. సో నెక్స్ట్ ఇంకో స్టేట్మెంట్ ప్రింట్ చేద్దాం. వెల్కమ్ టు కలరామా గేమ్. యూజర్ ఇంటర్ఫేస్ కోసం అలా ఇచ్చాను. సో ఇప్పుడు కోడ్ స్టార్ట్ చేద్దాం. వైల్ స్టేట్మెంట్ తీసుకుంటున్నాను నేను. వైల్ ట్రూ టెక్స్ట్ ఈక్వల్స్ టు డెవలప్ విత్ పైథాన్. ఇక్కడ నేను లైక్ డైనమిక్ ఇన్పుటే ఇచ్చాను. మీరు కావాలంటే యూజర్ డిఫైన్ ఇన్పుట్ కూడా తీసుకోవచ్చు టెక్స్ట్లో, అది మీ ఇష్టం. సో నెక్స్ట్ ప్రింట్ కలర్డ్ అని నేను ఫంక్షన్ ఇక్కడ కాల్ చేస్తున్నా. టెక్స్ట్ ఇచ్చాను కదా, ఆ టెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది. సో నెక్స్ట్ లైన్లో ఫర్ లూప్లో నేమ్ కామా కలర్ ఇన్ dict.items. ఇది తెలుసు కదా, డిక్షనరీ ఫార్మాట్లో ఫర్ లూప్ ఇలా రాస్తాం కీ వాల్యూ కోసం. ఐటమ్ అనేది లైక్ కీస్ అండ్ వాల్యూస్ పెట్టేస్తుంది. ఇఫ్ కలర్ ఈక్వల్స్ టు టార్గెట్ కలర్ ఒకవేళ టార్గెట్ కలర్కి ఈక్వల్ అయితే టార్గెట్ కలర్ నేమ్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అయిపోతుంది, నేమ్ అయిపోతుంది. సారీ, ఇక్కడ రన్ అయిపోయింది కోడ్. నెక్స్ట్ కోడ్ బ్రేక్ అయిపోద్ది. కలర్ నేమ్ ఈక్వల్ అయిపోతుంది. సో నెక్స్ట్ గెస్ ఈక్వల్స్ టు యూజర్ డిఫైన్ ఇన్పుట్ ఇస్తున్నా. ఎంటర్ ద కలర్ ఆఫ్ above text. మనం గెస్ చేసిన కలర్ అక్కడ మనం మాన్యువల్గా ఇస్తామన్నమాట. సో నెక్స్ట్ ఇఫ్ గెస్ ఈక్వల్స్ టు టార్గెట్ కలర్ నేమ్ దెన్ ప్రింట్ కంగ్రాచులేషన్స్ you guessed correctly. Else, sorry, ఇక్కడ కంగ్రాచులేషన్స్ స్పెల్లింగ్ తప్పించాను. ఓకే, ఇప్పుడు కరెక్ట్ అండి. ఎల్స్ ప్రింట్ oops incorrect guess, the correct color was అని కలర్ ఆ కలర్ మనకి ప్రింట్ అవుతుంది. టార్గెట్ కలర్ నేమ్ అన్నమాట. కలర్ నేమ్ టార్గెట్ కలర్ నేమ్ అంటే. ఇప్పుడు ప్లే అగైన్ ఇంకో వేరియబుల్ తీసుకుంటున్నా. ఇన్పుట్
డూ యూ వాంట్ టు ప్లే అగైన్, ఎస్ ఆర్ నో. ఒక స్టేట్మెంట్ అయితే ప్రింట్ చేస్తున్నా, డూ యూ వాంట్ టు ప్లే అగైన్ అని. ఇది కూడా యూజర్ డిఫైన్డ్ వేరియబుల్. ఇఫ్ ప్లే అగైన్ నాట్ ఈక్వల్స్ టు ఎస్, నాట్ ఈక్వల్స్ టు ఎస్ అయితే ఒక్క నిమిషం ఇక్కడ నేను లోవర్ అని ఇస్తున్నా. ఎస్ ఆర్ నో లోవర్ అని ఇచ్చాను కదా, తెలుసు కదా లోవర్ మాత్రం ఏం చేస్తాం, మనం ఏ కేసులో ఇచ్చినా లోవర్ కేసులో కన్వర్ట్ అయిపోతుంది. సో అందులో ఏం ప్రింట్ చేస్తున్నా, థ్యాంక్స్ ఫర్ ప్లేయింగ్, ఎల్స్ ఇక్కడ బ్రేక్ అయిపోతుంది కూడా. నెక్స్ట్ ఓకే, ఇక్కడ అప్పర్ ఇస్తున్నా గెస్ దగ్గర, ఎందుకంటే మనకి పైన కలర్స్ అన్నీ అప్పర్ కేసులోనే ఉన్నాయి చూడండి, రెడ్ గ్రీన్ అని. ఓకే, ఇప్పుడు కోడ్ అయితే రన్ చేద్దాం. చూడండి నాకు డెవలప్ విత్ పైథాన్ అండ్ బ్లూ కలర్లో వచ్చింది. అండ్ ఎంటర్ ద కలర్ ఆఫ్ అబౌట్ టెక్స్ట్ కూడా బ్లూ కలర్లోనే వచ్చింది. సో ఇక్కడ నేను బ్లూ అనే టైప్ చేస్తున్నా. చూడండి, కంగ్రాచులేషన్స్ యూ గెస్డ్ కరెక్ట్లీ అంట. కానీ నాకు ఒకటి గమనించారా, నేను డెవలప్ విత్ పైథాన్ ఒకటే కలర్లో రావాలి మనకి, కానీ మిగతా టెక్స్ట్ కూడా కలర్లోనే వచ్చింది. అందుకే అంటే అంతే కదా, మనం ఇచ్చే టెక్స్టే అది కలర్లో రావాలి, మిగతా అంతా నార్మల్గానే రావాలి కదా. అందుకే నేను ఇక్కడ ఇన్నిట్ మెథడ్ యూజ్ చేస్తున్నా. ఇన్నిట్లో ఆటో రెస్ట్ ట్రూ ఇస్తున్నా. ఇది చూడండి, ఇప్పుడు ఇది ఏం చేస్తుందో మళ్ళీ రన్ చేద్దాం కోడ్. చూడండి, డెవలప్ విత్ పైథాన్ ఒకటే బ్లూలో వచ్చింది. సో డూ యూ వాంట్ టు ప్లే అగైన్, ఎస్ గ్రీన్, ఎస్ ఎల్లో వచ్చింది. అది ఇన్నిట్ మెథడ్ రాయకపోతే టెక్స్ట్ ఎప్పుడు ఒకే కలర్లో వచ్చేది, అందుకే నేను అది ఇంక్లూడ్ చేశాను. మీరు కూడా ట్రై చేసి కమెంట్ బిలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.